అందాల మగవారు తాము 10 మంది గోపికలను మేలుకొల్పి 10 మంది గోపికలను మేలుకొల్పారు అనేది ఒక గుర్తు. 10 మందే కాదు, 5 లక్షల మంది ఆ గ్రామంలో ఉంటుంటారనుకుందాం. అందులో ఎవరెవరైతే ఈ వ్రతానికి వచ్చి భగవత్ సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ మేలుకొల్పి ఉంటారు అని మనం ఊహించుకోవచ్చు. ఆ మేలుకొల్పడం అనేటువంటి అంశాన్ని 10 పాసురాలతో చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక వీళ్ళందరూ కలిసి ఆ నందగోపుని యొక్క ఇంటికి వెళుతున్నారు అని ఇక్కడి నుంచి ప్రారంభం అవుతోంది. నందగోపుని యొక్క ఇంటికి వెళుతున్నప్పుడు వీరందరూ కూడా మొట్టమొదట ద్వారపాలకుడు. నందగోపుడు అంటే ఆ రేపల్లెకంతా యజమాని కనుక పెద్ద భవనం ఉంటుంది అతనికి. ఆ భవనంలో మొట్టమొదట ముఖద్వారం, గేటు దగ్గరికి వెళ్ళాలి. గేటు దగ్గరే ఒక కాపలాదారు ఉంటాడు. గేటు దాటి లోపలికి వెళ్ళాలి. ముఖద్వారం దగ్గరికి వెళ్ళాలి. ఆ ముఖద్వారం దగ్గర ఇంకో కాపలాదారు ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళని మేలుకొలిపిన తర్వాత లోపలి వాళ్ళని పిలిస్తే, ఏ బెల్లు కొట్టినట్టుగా లోపలి వాళ్ళని పిలిస్తే వాళ్ళు లోపలి వచ్చి రావాలి. ఎక్కడున్నాడు కృష్ణ పరమాత్మ అనంటే ద్వారం పక్కనే లోపల భాగంలో మొదటి మంచం నందగోపుడిది. ఆ తర్వాత రెండవ మంచం యశోదమ్మది. ఆ యశోదమ్మకి నందగోపుడికి మధ్యన పడుకొని ఉన్నటువంటి వాడు ఈయన కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత బలరాముడు. వీళ్ళనందరినీ వరసగా మేలుకొల్పుతున్నారు అని పాసురాలలో చెప్తున్నారు. 3-4 పాసురాలలో మొట్టమొదటి వీళ్ళందరూ వీడిన తర్వాత నందగోపుణ్ణి యొక్క ద్వారపాలకులని పిలుస్తున్నారు అన్నమాట. ఈ మొదటి పాసురంలో నాయహనవాయి నింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే கொடி தோன்றும் தோரணவாசில் காப்பானே மணிக்கதவன் தாழ் திறவாய் ஆயர் சிறுமைரோமுக்கு அரபரை மாயன் மணிவண்ணன் நின்னிலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்தோம் துயிர பாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவன் నీకు ఏరో రంబావాయ్. ఇది పాశురం. ద్వారపాలకుల్ని మేలుకొల్పటం. 2 ద్వారపాలకులు. మొదటి గేటు దగ్గర ఒకడు ఉంటాడు. గేటు దాటి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు భవనం ద్వారం దగ్గర ఒకడు ఉంటాడు, కాపలాగా అన్నమాట. ఎందుకు కాపలా? వీళ్ళకి రేపెళ్ళే కదా, ఎవరు వాళ్ళకి ఏం బాధ అంటే అదిగో వాడేమో ఎవరినైనా పంపుతున్నాడేమో రాక్షసుల్ని, ఆ కంసుడు. అందువల్ల అతి జాగ్రత్తగా అందరూ కూడా కృష్ణుని కాపలా కాయటానికి కోసం, కృష్ణుడి క్షేమానికి కోసం ఉన్నారన్నమాట. నాయహనాయినింద్ర నందహోపనుడయ కోయిల్ కాప్పానే. కోయిల్ అని మనం అంటాం. కోయిల్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? కోన్ అంటే ప్రభువు, ఇల్ నివాసం, ప్రభు ఉండే స్థలము అన్నమాట. దేవ ఆలయము అని అర్థం కోయిల్ అనే పదానికి అర్థంలో. కోయిల్ కాప్పానే, మాకు ప్రభు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి భవనానికి కాపలాదారుగా ఉన్నవాడా అని సంబోధనం. ఎవరి భవనానికి కాపలా ఉన్నాడు? నందగోపనుడయ కోయిల్ కాప్పానే, నందగోపుని యొక్క భవనమునకు కాపలాదారుగా ఉన్నటువంటి వాడా అని. నందగోపుడు ఎవరు? నాయహనాయినింద్ర, రేపల్లెకంతా కూడా నాయకుడైనటువంటి వాడు ఆయన. అటువంటి నాయకుడైన నందగోప భవనానికి కాపలాదారుగా ఉన్నవాడా అని సంభాషణ. నాయహనాయినింద్ర నందగోపనుడయ కోయిల్ కాప్పానే. ఏమిటమ్మా అన్నాడు అతను. ఏం లేదు, కృష్ణ దర్శనానికి కోసం వచ్చాము. ఎవరు మీరు? ఫలానా మేము. అయితే వెళ్ళండమ్మా అన్నాడు. అంటే మొదటి గేట్లో ఉన్నటువంటి వాడు లోపలికి పంపించాడనమాట. తర్వాత రెండో దగ్గరికి పోయేటప్పటికి అక్కడ ముఖద్వారం దగ్గర ఒకడు ఉంటాడు కాపలాదారు. కొడి తోరణవాయి
వాసిల్ కాపాని అతన్ని పిలుస్తున్నారు. కొడి అంటే ధ్వజం, కొడితో ధ్వజముతో ఒప్పుతున్నటువంటి తోరణవాసల్, ఒక కమాను, ఒక వరండా, ఆ వరండా దగ్గర ఉన్నటువంటి ముఖద్వారం, ఆ ముఖద్వారమునకు కాపల కాసేటటువంటి ఓ మహానుడా మహానుభావ ద్వారం తెరువు అని అతన్ని అడుగుతున్నారు. రెండో వాడి దగ్గరికి వెళ్ళి కొడితోన్ను తోరణవాసల్ కాప్ప అనే తోరణవాసల్ ముఖద్వారమును, కమాన్తో కూడినటువంటి అందమైన ముఖద్వారమును కాప్ప అనే కాస్తుండేటటువంటి వాడు. ఆ ముఖద్వారం దగ్గర ఒక గుర్తుంటుంది, కొడితో ధ్వజం ఉంటుంది. ఏమిటా ధ్వజం? కృష్ణ పరమాత్మ ఈ భవనంలో ఉంటాడు అని తెలిపేటువంటి భవనం అన్నమాట. రాష్ట్రపతి భవనానికో లేకపోతే ప్రధానమంత్రి భవనానికో పైన ఎట్లాగైతే త్రివర్ణ పతాక 3 సింహాలు కలిగినటువంటి బొమ్మ ప్రభుత్వానికి బొమ్మ ఉంటుందే, అట్లాగా కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి భవనానికి గరుత్మంతుడి యొక్క బొమ్మ ఉన్నటువంటి ఒక ధ్వజస్తంభం ఉందనుకోండి. ఇగో ఇందులో గరుడ ధ్వజుడైన పరమాత్మ ఉన్నాడు, ఆయన మనల్ని అందరినీ కూడా రక్షించగలడు అని సూచన అన్నమాట. తోరణవాసల్ కొడి తోరణవాసల్ కాప్పానే, ధ్వజస్తంభంతో కూడినటువంటి ముఖద్వారమును కాపాడుతున్నటువంటి, ముఖద్వారం దగ్గర కాపలాగా ఉన్నటువంటి ఓ మహానుభావ, మణికలవం తాళి తెరవాయ్. ఆ ద్వారం చాలా గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి నందగోపుని యొక్క భవనం కనుక మణితో రత్నాలతో పొలగబడినట్లుగా మంచి ప్రకాశవంతంగా ఉన్నటువంటి ద్వారమును కాపాడుతున్నవాడు. మణికలవం తాళి తీరవాయ్, బేడెమును తెరువుము, కాస్త బేడెం తెరిచి లోపలికి మమ్మల్ని వెళ్ళటానికి అవకాశం ఇది అని అడిగారు అన్నమాట. మణికలవం తాళి తెరవాయ్ అనడంతో రెండవ ద్వారపాలకుడికే ప్రాధాన్యం. మొదటివాడు కొంచెం సులభంగా వదిలిపెట్టేసేస్తాడు. అసలైనటువంటి ద్వారం దగ్గర ఉన్నటువంటి ఆ రెండవ ద్వారపాలకుడు ప్రశ్నిస్తున్నాడు, ఎవరమ్మా మీరు, ఎవరికి చీకట్లో వచ్చారు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. ఆయర్ శిరుమియరోం, మమ్మల్ని సందేహిస్తున్నావా, కాస్త కనపట్టం లేదా, లైట్ వేసి చూసుకో, మేము గోపకన్యకలం సుమా, అంటే కృష్ణుడు వహించడానికి వాడు పంపినటువంటి క్రూరమైనటువంటి ఏ రాక్షసులో మరొకడో కాదు, కృష్ణుడికి సేవ చేయడానికి కోసం, ఆయన అనుగ్రహంతో వ్రతం ఏదో ఆచరించడానికి కోసం వచ్చినటువంటి గోపకన్యకలం కనుక భయపడనవసరం లేదు అన్నమాట. ఆయర్ శిరుమియరోం, శిరుమియరోం చిన్న పిల్లలము, ఆయర్ గొల్ల చిన్న పిల్లలము అన్నమాట. ఆయర్ శిరుమియరోముకు అరై భరై మాయన్ మణివన్నన్ నెన్నెలే వాయి నేరందాన్. అయితే ఎందుకు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి, ఇప్పుడేంటి తెల్లారి తర్వాత రావచ్చుగా, ఏమిటి తొందర అని మళ్ళీ అతను గద్దించి అడిగాడు. ఉమక్కు అంటే మాకు నిన్నలే వాయినేరుందాన్, అరభరై నిన్నలే వాయినేరుందాన్, కృష్ణుడు నిన్ననే మేము ఒక వ్రతం చేస్తామయ్యా అని ఆయన అడిగితే సాయంకాలం పూట ఆ వ్రతానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను రండి, నా దగ్గరికి వచ్చి నన్ను కూడా పిలుచుకోవాలండి, నేను అవన్నీ ఏర్పాట్లు చేస్తానన్నాడు. వాయినేరుందాన్ మాట ఇచ్చినాడు, అందుకోసం ఆయనను తీసుకెళ్ళటానికి కోసం వచ్చాము. తుయోమాయి ఉందో, అయితే మాత్రం రాత్రి సమయం సందర్భం ఏం లేదా, ఈ తెల్లవారుదామని వచ్చే కాస్త 7 రండి అని లేచిన తర్వాత స్నానం చేసి కాస్త పడుకోవడం పాలు కానీ ఇప్పుడే ఈ తెల్లవారుదాం రావటం అంటే అన్నారు. తుయోమాయి ఉందో, నువ్వేమి అనుమానించక మమ్మల్ని, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో వచ్చాము. తుజిరప్పాడుగా, ఎందుకోసం వచ్చాము, ఆయన మేలుకొలపడానికి కోసం వచ్చాము. సుప్రభాతం చెప్పి మేలుకొలపటం కూడా ఒక
సత్కార్యమే భగవంతుని దర్శించడానికి కోసం వెళ్ళాము. ద్వారం తెలుసుకునే సమయంలో వెంకటేశ్వర సుప్రభాతమో ఏదో కౌసల్యా సుప్రధారామ అనే శ్లోకాలు చదువుతున్నాం. అట్లాగే కృష్ణ పరమాత్మకు సుప్రభాతం చేయటానికి కోసం వచ్చాం. తుయ్యిల్ ఎగా నిద్ర నుండి మేలుకొనున్నట్లుగా ఆయనకు సుప్రభాతం చేయటానికి కోసం వచ్చాము. పాడుగాను. అందువల్ల మేమేమి కృష్ణుడికి హాని తలపెట్టడానికి రాలేదు. మేము రాక్షసులం కాము. వాయాలు మున్నం మాత్తాదే అమ్మా, నువ్వు చాలా మంచివాడివి, కానీ అట్లాగేనమ్మా కృష్ణ దర్శనం ఇప్పిస్తానులే అని అనాలి. రావడంతో అవశకునంలాగా ఇప్పుడు కాదుకోండి. అది ఏం మాట్లాడా, నువ్వు అట్లాగైనా మాట్లాడేది. ఎంతో ఆర్తితో భగవంతుడిని దర్శిద్దామని మేము వస్తుంటే ఇప్పుడు కాదు, టైం కాదుకోండి, పొద్దుకి తర్వాత రండి అని నీవు వాయాలు నోటితో మున్న మొట్టమొదటనే మాట్లాడే వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదు, అవశకనం మాట అన్నమాట. తుగాలిపోండి అని అంటే అట్లాగే ఇప్పిస్తామనంటే, అందువల్ల ఇటువంటి అవశకునం మాటలు మాట్లాడకు సుమా. నీ నేష నిలయి కదవన్ నీకు నీవే ఆ బీడాలు అవన్నీ ఎట్లా తీయాలో కాస్త తాళాలు తీసి తెలిపి మమ్మల్ని లోపలికి వెళ్ళటానికి అవకాశం ఇవ్వవలసింది అని ద్వారపాలకులను ప్రార్థించి కృష్ణ దర్శనానికి కోసం లోపలికి ప్రవేశిస్తున్నారు ఈ భాషణంలో అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇక్కడ వీళ్ళకు కావలసినటువంటిది బాలకృష్ణుని యొక్క దర్శనం. అందుకోసం వీళ్ళని మాట్లాడుతున్నారు, ద్వారపాలకులతో మాట్లాడుతున్నారు. ద్వారపాలకులను గురించి ఏమని పలుకుతున్నారు? నాయహనాయినిండ్రా నందహోపనుల కోయిల్ కాప్పనే అని పిలుస్తున్నారు. ఇక్కడ ఈ నాయహనాయినిండ్రా అంటే నాయకుడుగా ఉన్నటువంటి నందగోపాలుని యొక్క ద్వారపాలకుడా అని ఉన్నది పదం. వరసగా మనం దానికి తెలుగులో చెప్పుకుంటే నాయకుడైన నందగోపుని యొక్క ద్వారపాలకుడా అని అర్థం. ఈ నాయకుడైన అనే పదాన్ని నందగోపుడికి అన్వయించాలి. పక్కనే ఉన్నటువంటి ద్వారపాలకుడా, ఓ ద్వారపాలకుడా నీవే మాకు నాయకుడివయ్యా అని అర్థం చెప్పాలి. అనంటే అక్కడ వ్యాఖ్యానం చెప్పినటువంటి వారు పెద్దలు రామానుజులు లాంటి వారు నందగోపుడి గురించే నాయహనాయింద్ర అని అనాలి అన్నట్టుగా మనకు పక్కన ఉన్నందువల్ల తెలుస్తోంది. కానీ అతని అసలు పేరు చెప్పకుండా నందగోపుని యొక్క ద్వారపాలకుడా నాయహనాయినింద్ర మాకు నాయకుడు అయినటువంటి ద్వారపాలకుడా అని అన్వయిస్తే ఇంకా బాగా ఉంటుంది, సంప్రదాయ సిద్ధంగా ఉంటుంది అని వ్యాఖ్యానం చేశారు పెద్దలు. ఎందుకు అనంటే భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఆచార్య పురస్కారంగానే ముందుంచుకొని ఆశ్రయించాలి అనేటువంటి ఒక విశేషాన్ని ఇక్కడ అండాళమ్మవారు సూచిస్తున్నారు. మొన్నెప్పుడో కూడా మనం చెప్పుకున్నట్టున్నాం. మాకు మా తండ్రి గారైనటువంటి విష్ణు చిత్తుల వారు చూపిస్తే ఆ కృష్ణ పరమాత్మను మనం దర్శించగలం, కానీ స్వయంగా మేము పిలిస్తే ఆ కృష్ణ పరమాత్మ వస్తాడా? అమ్మో, అది చాలా గొప్పవాడు. దేవాదులకు కూడా, దేవాది దేవతలకు కూడా అందనంతటి ప్రభావం కలవాడు. విష్ణు చిత్తర తంగళ తేవరై నల్ల పరిసి వరి విప్పరేల్ వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు కృష్ణుడు. ఆ విధంగా కృష్ణుడి యొక్క దర్శనం మనకు సులభం అవుతుంది. కానీ మనం స్వయంగా ఆచార్య పురస్కారం లేకుండా దర్శించలేము అని అండాళమ్మవారు అక్కడ చెప్పుకున్నారు కదా. ఆ చెప్పుకున్న పద్ధతిలోనే మొట్టమొదటి ఈ ద్వారపాలకుని ఆయన కాస్త నీవే పుణ్యాత్ముడివి, నీవే మాకు నాయకుడివి, నీవు గనక మాకు ఈ ఫలితం ఇస్తే మేము దర్శించగలుగుతాం, నీవు ఇవ్వకపోతే మేము భగవంతుడిని దర్శించలేము, కనుక నీవు మాకు మొట్టమొదటి నాయకుడివి నీవే, నీ అనుగ్రహం ఉంటేనే తర్వాత ఆ భగవంతుడిని మేము పోయి చేరతాం, కనుక ప్రథమము మేము ఆశ్రయింపదగినటువంటి మహానుభావుడివి నీవే అని ఆచార్యుల్ని ఎట్లాగైతే ఆచార్య స్వహరి సాక్షాత్ అని చెప్పినట్లుగా ఆచార్యుడిని ఆశ్రయించి ఆయన పైననే సర్వభారమును వేసి ఆయన అనుగ్రహంతో భగవన్మంత్రాన్ని భగవద్ దర్శనాన్ని పొందాలనుకునేటువంటి ఉత్తమ శిష్యుని యొక్క
అనుష్ఠానం ఇక్కడ మనకు ఈ వాక్యం చేత బోధింపబడుతున్నది అని వ్యాఖ్యానిస్తారు. నారాయణేంద్ర నందహోపనుడయ కోయిల్ కాప్పానే. కోయిల్ కాప్పాన్, కోయిల్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుడు ఉండేటువంటి దేవాలయము అని. ఆ దేవాలయాన్ని కాపాడేవారు అని అర్థం. ద్వారపాలకుడు ఎవడో ఉంటాడు. ఇక్కడ కోయిల్ అంటే భగవంతుడు ఉండేటటువంటిది ఎక్కడ ఉంటాడు? సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రథమంగా గ్రహించదగినటువంటిది ఏమిటి? ఓంకారం. ఆ ఓంకారంలో లీనమై ఉంటాడు పరమాత్మ. కోయిల్, భగవంతుడు నివసించడానికి తగినటువంటి ఒక ఆలయం లాంటిది ఓంకారం. కోయిల్ కాప్ప అనే అటువంటి ఓంకారము అనుసంధిస్తూ శరణాగతి చేసి భగవంతుడిని స్వాధీనం చేసుకున్నటువంటి వాడి కదుటయ్యా ఆచార్య అని ఆచార్యులు ఇక్కడ కోయిల్ కాప్ప అనే వేదములకు మూలాధారమైనటువంటి ప్రణవమును నమ్ముకొని భగవంతుణ్ణి శరణాగతి చేసినటువంటి వారు కనుక ఆ భగవంతునికి విశ్వాసపాత్రులై ఉండేటటువంటి ఆచార్యుల గురించి పిలవటం అన్నమాట. కోయిల్ కాప్పానే అని. మనకు కఠోపనిషత్తులో ఒక వాక్యం, ఆత్మానమరణీం కృత్వా ప్రణవంచోత్తరారణి ధ్యాన నిర్మధనాభ్యాసాత్ దేవం పశ్యేత్ నిగూఢవత్ అని. భగవంతుని సాక్షాత్కరించుకోవటానికి కోసం మొట్టమొదటి సాధనం ఓంకారం. ప్రణవో ధనుశ్వరోష్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అని మరొక మంత్రం కూడా అదే ఉపనిషత్తులో. ఓంకారం అనేటువంటిది ఒక ధనుస్సు అనుకోండి. ఆ ధనుస్సును కనుక మనం ప్రయోగించామంటే, అంటే ఓంకారాన్ని మనం అనుసంధించుకున్నామంటే, అందులో బోధింపబడిన అర్థం ప్రకారంగా భగవంతుని యొక్క శ్రీపాదముల యందు మనం ఆత్మార్పణం చేసుకుంటే ఆ ఓంకారంలో లీనమై ఉండేటువంటి పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం. అట్లాగా కోయిల్ కాప్పానే అంటే ఇప్పుడు దేవాలయాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరో కొందరు భక్తులు ఉంటారు అనుకోండి, గాడి గారు వగైరాలు ఎవరెవరో ఉంటారు, పోలీసులు వీరుసులు కాపలాగా. ఆచార్యులు వేదాన్ని కాపాడుతూ, వేదాచార్యులు కనుక అభయ వేదాంతాచార్యులు అని అంటారు. వేదాచార్యులు కనుక వేదమునకు మూలమైనటువంటి ఓంకారంలో చెప్పబడిన విధంగా పరమాత్మను గురించి ఆత్మార్పణం చేసినటువంటి వారు కనుక కోయిల్ కాప్పానే ఓ ఆచార్య, అటువంటి ఓంకారానుసంధానపూర్వకంగా భగవంతుడిని నివసం చేసుకున్నటువంటి ఆచార్య, నాయనాయనింద్రా నీవే మాకు నాయకుడివి. ఎంతవరకు నాయకుడివి? ఉపదేశించావు. ఉపదేశించిన తర్వాత నీ మంత్రాన్ని మేము అనుసంధించుకున్నాము, అనుష్ఠించుకున్నాము. ఆ విధంగా మేము భగవద్ దర్శనం పొందుతాము. ఇక నీతో మాకు అవసరం లేదు కానీ వదిలిపెట్టడానికి వీల్లేదు. నిన్న చెప్పినట్లుగా ఆచార్యుడిని విడిచిపెట్టిన తర్వాత ఆ భగవంతుడు ఈ భక్తుడిని అనుగ్రహించడు. ఆచార్యుడితో మనకేం పని? ఉపదేశించినందుకు తగినట్లుగా మనం ఏదో మూల్యం వారికి సమర్పించుకున్నాం కదా అని భావించడానికి వీల్లేదు. ఆచార్యులను భగవంతునితో సమానంగా ఆరాధించి తీరాలి అనేటటువంటి పరమార్థం ఇప్పుడు ఈ భాషలో ముఖ్యంగా మనకు బోధింపబడుతోంది. పాపిష్ఠ క్షత్రబంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ ఆచార్యవత్తయా ముక్తౌ తస్మాత్ ఆచార్యవాన్ భవేత్ అని ఒక పౌరాణికమైనటువంటి శ్లోకం. ప్రతివాడు కూడా తాను సంసారము నుండి దాటాలి అనుకున్నటువంటి వాడు ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించాలి. ఆశ్రయించినటువంటి అతని యొక్క ఆచార్యుని యొక్క అనుగ్రహం చేతనే వీడు జీవించగలుగుతాడు. కానీ ఆచార్యుడితో అవసరం లేదు, పుస్తకాలలో ఏవో రాసి ఉన్నాయి కదా
ఆ పాసురాలు మంత్రాలు వాటి చదువుకుంటాను, నాకు సంస్కృతం వచ్చు కనుక వాటికి అర్థమేదో నాకు తెలుసు, ఎట్లా మనం సాధనం చేయాలో అవన్నీ నేను చేసుకుంటాను అని అనుకుంటే అది సిద్ధించేటటువంటిది కాదు. ఆచార్యానుగ్రహం బుద్ధులాంటి వాడిని కూడా, శిష్యుణ్ణి కూడా ఇనుముని బంగారం హిమాచలాలు మొదలైన ప్రాంతాల్లో ఉండేటువంటి యోగీశ్వరులు, ఆ యోగీశ్వరులు ఒకనొక పసరు తీసుకొస్తారట. ఆ పసరు పిండారంటే ఎంత ఇనపగుండు లాంటిది కూడా బంగారం అయిపోతుంది. అది వారిలో ఉండేటువంటి రససిద్ధులైనటువంటి ఆ యోగీశ్వరుల యొక్క ప్రభావం. అట్లాగే ఆచార్యులు కూడా ఇనపగుండు లాంటి మొద్దు లాంటి మనల్ని కూడా ఒక బంగారపు గుండుగా మార్చగలిగినటువంటి గొప్ప ప్రభావం కలిగి ఉండేటటువంటి వారు. దానికి ఉదాహరణ ఇదిగో ఇప్పుడు చెప్తున్నాం చూడండి. పాపిష్ఠ క్షత్రబంధుశ్చ, పరమ పాపిష్ఠుడు అని చెప్పదగినటువంటి క్షత్రబంధు అనేవాడు ఆచార్యానుగ్రహం చేతనే ఉజ్జీవించగలిగినాడు. పుండరీకశ్చ పుణ్యకృతు, ఎంతో పుణ్యం చేసుకున్నాడు, ఎన్నో యాగాలను చేశాడు. ఆ పుణ్యబలం చేసినటువంటి ఆ పుండరీకుడు అనేటటువంటి భక్తుడు కూడా ఆచార్యవత్తయా ముక్తవు, ఆచార్యానుగ్రహం ఉన్నందువలనే ఉజ్జీవించగలిగాడు. పుణ్యం చేశాను కదా, ఆచార్యంతో నాకు అవసరం లేదు నేను అనుకుంటే నువ్వు పుణ్యం చేయటానికి, నీకు జ్ఞానానికి ప్రధాన కారణభూతుడు ఆచార్యుడు కనుక ఆయన తిరస్కరించి వచ్చావు కాబట్టి నిన్ను అనుగ్రహించేది లేదు పో అని భగవంతుడు తిరస్కరిస్తే మళ్ళీ వాడు వచ్చి ఆచార్యుల పాదముల మీద పడి అయ్యా నీ అనుగ్రహం ఉండాలి, పొరపాటు అయిపోయింది అని అంటే అప్పుడు ఆ ఆచార్యులు భగవంతుని దగ్గర ప్రార్థించి వీళ్ళందరినీ ఈ శిష్యుణ్ణి అనుగ్రహింపజేశారట. అందువల్ల పుణ్యం కలవాడు కానీ పాపం కలవాడు కానీ ఎవడైనా ఒక ఉత్తముడైనటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో కనుక ఉంటే ఆ ఆచార్యానుగ్రహం చేత ముక్తవు, తస్మాదాచార్యవాన్ భవేత్. కనుక ఒక ఆచార్యుణ్ణి సంపాదించుకోవాలి, అతని ద్వారా భగవతత్వాన్ని తెలుసుకోవాలి, మనస్వరూపం ఏమిటో తెలుసుకోవాలి. మనం ఇంతకాలంగా సంసారంలో పడి ఉన్నాం, భగవంతుని తెలుసుకోలేక ఇన్ని కష్టాల పాలయ్యాం కదా. కష్టాలు పాలవటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఆశ్రయించేందువల్ల మనకు వచ్చేటటువంటి పరమ సుఖం, బ్రహ్మానంద రూపమైన మోక్షం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఇవన్నీ ఆచార్యుడు ఉపదేశిస్తాయి. ఆచార్య ఉపదేశమును పొందకపోయినట్లయితే తత్వాన్ని తెలుసుకోలేక ఉపాసించే పద్ధతి తెలవక మనం ఉజ్జీవించే అవకాశం ఉండదు. ఆచార్యుడిని తెలుసుకున్నా ఆయన మంత్రోపదేశం చేసిన తర్వాత మళ్ళీ తిరస్కరిస్తే ఉజ్జీవించే అవకాశం ఉండదు. కనుక ఆయనను ముందుంచుకునే వెళ్ళటం అనేటటువంటిది ముముక్షువైన వాడికి, జిజ్ఞాసువైనటువంటి వాడికి కర్తవ్యం, ప్రధాన కర్తవ్యం ఇది.
అని దీన్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు ఇక్కడ మనకు తెలుస్తుంది. నాయనింద్ర నందహోపనుడయ కోయిల్ కాప్పానే అని అంటే ద్వారపాలకుడిని మేలు కొలుపుతున్నట్లుగా పైకి కనపడుతున్నా అక్కడ కథను బట్టి మాకు ద్వారపాలకుడివి నీవే, భగవంతుడిని పొందడానికి కోయిల్ కాప్పాన్ దేవాలయాన్ని కాపాడేవాడివి నీవే. దేవాలయం అంటే భగవంతుడు వేద ఇష్ట సర్వైరహమేవ వేద్య అని వేదముల చేతనే బోధింపబడుతుంటాడు. వేదములకు సారమైనటువంటి ఓంకారంలో పరమాత్మ లీనమై ఉన్నాడు. ఆ ఓంకారాన్ని కనుక సాధన చేసినట్లయితే భగవత్ స్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. అటువంటి ఆచార్య నీవు మాకు నాయకుడివి, నీ ద్వారానే మేము జీవించదలుచుకున్నాము అని ఆచార్యానుగ్రహాన్ని ప్రార్థించడం ఈ భాషలో ప్రధానమైన ఉద్దేశ్యం అన్నమాట. నందహోపనుడయ కోయిల్ కాప్పానే కొడి తోన్నుం తోరణ వాసల్ కాప్పానే. ఎవరికైనా సరే ఏ బాధలు కలిగినా సరే ఆ బాధలన్నీ నివారింప చేయడానికి ఇదిగో ఇక్కడున్నాడు కృష్ణ పరమాత్మ అని తెలుపుతోంది ఆ ధ్వజస్తంభం. ధ్వజస్తంభం పైన గరుడుని యొక్క బొమ్మ కలిగినటువంటి ధ్వజ పటం వస్త్రం కనపడుతోంది. రండి అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆశ్రయించి ఉజ్జీవించండి అని తెలుపుతున్నట్టుగా ఉందన్నమాట. కొడితోన్నుం తోరణవాసల్ కాప్పానే మణి కదవంతాళి తిరవాయ్. కదవంతాళి తిరవాయ్ మణిలతో కూడినటువంటి అందమైన గొప్ప గొప్ప రత్నాలతో చెక్కబడినటువంటి ఆ ద్వారాన్ని తలుపు తీయవలసింది అని ద్వారపాలకుడిని గోపికలు మేలు కొలుపుతున్నారు. మనలాంటి వాళ్ళం ఎవరిని మీరు కొలిపాలి? ఇక్కడ మనం రేపెళ్ళికి వెళ్ళటం లేదు, రేపెళ్ళి గోపికలు మన చుట్టూ లేరు, భగవంతుని మేలు కొలపటం లేదు, భగవదాలయానికి వెళ్ళటం లేదు. మనం మన ఆచార్యుల ద్వారా ఆచార్యులను మేలుకొలిపి వారి ద్వారా స్వామి మాకు భగవతత్వాన్ని బోధించి మేము భగవత్ సాక్షాత్కారం పొందేటట్లుగా అనుగ్రహించు అని ఆచార్యుడిని ప్రార్థించాలి అని దీన్ని బట్టి తెలుస్తుందన్నమాట. మణి కదవంతాళి తిరవాయ్. భగవంతుడు ఎక్కడున్నాడు? ఆ భవనం లోపల ఉన్నాడు. ద్వారం తెరిస్తే కానీ ఆయన దర్శనం కాదు. ఇక్కడ భగవంతుడు ఎక్కడున్నాడు? ఓంకారంలో లీనమై ఉన్నాడు. ఓంకారం అనేటటువంటి భవనానికి ద్వారం తెరిస్తే, ద్వారం తెరవటం అంటే ఏమిటి, ఓంకారంలో ఎట్లా పరమాత్మ యొక్క తత్వం ప్రతిపాదింపబడ్డది అనే అంశాన్ని మనం బాగా వివరంగా ఆచార్యుల ద్వారా తెలుసుకుంటే, ఆచార్యుడు మనకు ఓంకారం అనే భవనంలోని పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకు సాక్షాత్కరింపచేస్తే మనం తెలుసుకోగలుగుతాము. మణి కలవం అంటే ఏమిటి? కలవం అంటే తలుపులు. 2 తలుపులు ఉంటాయి అనుకుంటాం. ఓంకారంలో కూడా 2 తలుపులు ఉన్నాయి. ఆ ఉ ము అని 3 అక్షరాలు ఉన్నాయి. ఓంకారంలో ఓం అని ఉంటున్నాం. ఓ అనే అక్షరంలో విడగొడితే మళ్ళీ దాన్ని కూడా విడగొడితే ఆ ఊ 2 కలిపితే ఓ అని అవుతుంది అని వ్యాకరణ శాస్త్రం మనకు చెప్తోంది. ఆ ఊ కలిపితే రాజా ఒక పదం, చివరికి ఏమున్నది రాజా అని ఆకారం ఉందంటాం. ఉదయ ఉకారం ఉంది, కలిపితే ఏమవుతుంది అక్కడ? ఈ అకారము ఆ ఉకారము 2 కలిపితే ఓకారం అవుతుంది. ఈ వ్యాకరణం ప్రకారం ఓ అనే అక్షరంలో ఆతో ప్రారంభించి ఆ ఊ ఆ ఊ 2 కలిపి ఓకారంగా మారింది అని వ్యాకరణ శాస్త్రం సంధిని చెప్తుంది అక్కడ. కనుక ము అనేది చివరి అక్షరం. ఈ 3 అకారమునకు, మొదటి అకారమునకు చివరి మకారమునకు సంబంధాన్ని కలుపుతున్నది ఉకారం. కలిపితే ఓం అని అయిందన్నమాట. అకారం చేత విష్ణువు బోధింపబడుతున్నాడు, మకారం చేత జీవస్వరూపం చెప్పబడుతోంది. వీరిద్దరినీ కలిపేటటువంటిది భగవంతుడి యొక్క దర్శనం చేయించి అనుగ్రహించేటువంటిది, జీవుణ్ణి అనుగ్రహించేటువంటిది ఓంకారము. ఓంకారము ఆయన స్వామి భగవంతుడు, అకార శబ్దవాసుడైనటువంటి భగవంతుడు సర్వలోకమునకు స్వామి.
మనం మకార శుద్ధవాసులమైన జ్ఞానం కలిగినటువంటి చేతనులం. మనం ఆయనకు దాసులం. ఆయన స్వామి అయితే ఆయనకు చెందిన వ్యక్తులన్నింటినీ అందరినీ ఏమంటాం? శేషభూతులు, దాసులు అని అంటాం. కనుక మనల్ని ఆ స్వామి అనుగ్రహించేటట్లుగా మనం ఓంకారంలో ఉండే అర్థాన్ని తెలుసుకొని దాస్యభావంతో ఉపాసన చేస్తే, ఆచార్యుడటువంటి ఉపాసనను మనకు ప్రసాదిస్తే మనం జీవించగలము అని దీన్ని బట్టి తెలుస్తోంది. కొడితోన్నుం తోరణవాసల్ కాప్పానే, కోయిల్ కాప్పానే, కొడితోన్నుం తోరణవాసిల్ కాప్పానే, కోయిల్ కాప్పానే అంటే ఓంకారం యొక్క అర్థాన్ని బాగుగా మమ్మల్ని మాకు తెలిపి భగవంతుడికి సన్నిహితులమైనట్లుగా మమ్మల్ని చెయ్యని ప్రార్థన. కొడితోన్నుం తోరణవాసిల్ కాప్పానే, సూక్ష్మంగా ఓంకారంలో లీనమైనటువంటి భగవత్ స్వరూపాన్ని స్థూల రూపంలో మనం దర్శించాలంటే సాధ్యం అవుతుందా? ఈ మాంసచక్షువులతో మనం భగవంతుని దర్శించేటువంటి అవకాశం ఉండదు. నా మాంసచక్షు అభివీక్షతేతం అని శాస్త్రం చెప్తోంది. మాంస నేత్రాలతో భగవంతుని దర్శనం ఇయ్యడు. మరి ఎట్లాగా ఆయన దర్శించుకోవాలి? ఆయన దర్శించుకోవాలి అంటే శాస్త్ర దృష్టితో భగవంతుని గురించినటువంటి తత్వాన్ని ఆచార్యులు ఉపదేశిస్తే, ఆచార్యులు ఉపదేశించినటువంటి ఆ మంత్రాన్ని మనం నిరంతరము ధ్యానిస్తుంటే, ఆ ధ్యానం చేత మన హృదయంలో మనం మనస్సులో దేనినైతే ఏ ఓంకారాన్నైతే భావిస్తున్నామో, హృదయంలో ఓంకారంలో సూక్ష్మ రూపంలో రక్షకుడుగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపం మనకు యోగ దశలో ప్రత్యక్ష రూపంగా కనపడుతుంది. అందరికీ కనపడడు. ఆ ఉపాసకుడైనటువంటి మహానుభావుడికే పరమాత్మ ఎదురుగా ఉన్నట్టు ఉపాసన ఫలించి ఆ ఉపాసనా విశేషం చేత, ఉపాసన అంటే ఏమిటి? మనస్సు అటు ఇటు తిరుగుతూ కనపడుతున్న ప్రతి వస్తువుని చూస్తూ మంత్రాన్ని చదువుతుంటే అది ఉపాసన కాదు. మనస్సునకు మంత్రమునకు పరస్పర సంబంధం ఉండాలి. అంటే మనస్సు ఇంకొక పక్కకు పోకుండా ఉండాలి. తదేక దృష్టితో మనస్సులో ఉండేటటువంటి ఆ మంత్రాన్ని అనుసంధిస్తూ భగవంతుని యొక్క దివ్య రూపం ఇట్టింది కదా అని ధ్యానిస్తుండాలి. అట్లా ధ్యానించగా 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 ఆ ధ్యానం యొక్క పరిపాక రూపమైనటువంటి దశలో భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అది యోగం. యోగ సిద్ధులైనటువంటి మహర్షులు లాంటి వారు కూడా తమ హృదయంలో ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని ఈ ఉపాసనా విశేషం చేత అంతర్ముఖంగా ఉన్నటువంటి హృదయాన్ని బహిర్ముఖంగా చేసుకొని తమ ఇంద్రియాల లోపలికి ప్రసరింపచేసుకొని హృదయంలో ఉండే పరమాత్మను దర్శిస్తారు అని చెప్పి మనకు యోగశాస్త్రములు మొదలైనవి చెప్తున్నవి. అంతర్గతమైనటువంటి పరమాత్మను దర్శించగలిగినటువంటి అటువంటి యోగ ప్రభావం మనకు లేకపోవచ్చు, అటువంటి భక్తి మనకు లేకపోవచ్చు. భక్తి చేత కానీ భయం చేత కానీ పరమాత్ముడు కనపడుతుంటాట కొందరికి, భయం చేత పరమాత్ముడు కనపడుతుంటాట కొందరికి. కృష్ణ పరమాత్మ సభలోకి వస్తున్నాడు అంటంతో బాలుని చూశాడు కంసుడు. అమ్మో, కులయాపీడాన్ని చంపేసించాడు. మన చాణూరాంధూదనహానుడు చాణూరా ముష్టికులు అని వాళ్ళని చంపేసి వచ్చాడు. ఏమవుతుందో నాకైతే ఎడిపోదామా, ఏం చేద్దామనుకో. ఇటు చూస్తే కృష్ణుడే, అటు చూస్తే కృష్ణుడే, అటు చూస్తే కృష్ణుడే. భయంతో వాడికి ఎటు చూసినా కృష్ణుడే దర్శనం ఇచ్చాడు. భయంలో కూడా నిరంతర భావన ఉండాలి. మనస్సు నిరంతర భావనలో లగ్నమై ఉండాలి. కానీ కాసేపు అటు చూసి మళ్ళీ కొంతసేపు ఇటు చూసి ఇంతసేపు నోరు మాత్రం ఆ మంత్రాన్ని పెరుగుతున్నా ఫలించే అవకాశం ఉండదు. రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాట. ఒరే మామ మేనమామ వాడి చూడు, నాకు ఒక సహాయం చెయ్యాలన్నాడు. ఏమిటి సహాయం అంటే, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎవరో రాముడు అని ఉన్నట్ట, ఆయన భార్య చాలా అందమైనదిట, మన చెల్లెలు శూర్పణఖ చెప్పింది, దాన్ని ఎత్తుకుపోవాలి. ఎట్లా ఎత్తుకుపోవాలి? దొంగతనంగా ఎత్తుకుపోవాలి. మనం యుద్ధం చేయాలి అంటే అదంతా లేనిపోయాడు, అదంతా ఎందుకు? నువ్వు నాకు సహాయం చేస్తే ఎవరికి తెలవకుండా దొంగతనంగా నేను ఎత్తుకుపోతాను. ఏం సహాయం చేయమంటావు?
అని అంటే నువ్వు మాయలేడిగా ఉంటే ఆ మాయలేడిని తీసుకురమ్మని ఆమె అంటుంది. అప్పుడు వెంబడి వాళ్ళిద్దరు వచ్చేస్తారు. అప్పుడు సీతను ఎత్తుకుపోతాను అని ఈ ప్లాన్ వేసుకొని వచ్చాడు రావణాసురుడు మారీచుడితో చెప్పడానికి. మొట్టమొదటి వాడు చెప్తున్న ఉపోద్ఘాతం మాటలతోటే విన్నాడు. విని చెప్పాడు, రాముడు అంటే సామాన్యుడు అనుకున్నావా? ఒకసారి నేను మొట్టమొదటి దెబ్బతిన్నాను విశ్వామిత్రాశ్రమంలో. సుబాహు మొదలైనటువంటి వారిని చంపేశాడు, కానీ నన్ను చంపకుండా వాయువ్యాస్త్రం ప్రయోగించేటప్పటికీ ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి నేను ఇదిగో దండకారణ్యంలో వాయువ్యాస్త్ర ప్రభావం చేత కొన్ని వందల మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ పడ్డాను. ఇక అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విధవ బుద్ధి నిలవక ఆయనతో ఏదో పోట్లాడు పెట్టుకుందామని చెప్పి కొంచెం అటు ఇటు మహర్షుల ఆశ్రమాలలో అక్కడక్కడ తిరుగుతూ దుష్కృత్యాలు చేశాను, చేయరాని పనులను చేశాను. ఆ దెబ్బతో మళ్ళీ 4-5 సార్లు నాకు అంటించాడు, తన బాణ ప్రతాపాన్ని చూపించాడు అని భయంతో ఇప్పుడు నేను ఎవరైనా రా అంటాడనుకోండి, అమ్మో రాముడే వస్తున్నాడేమో, రాజు అని వాడు అంటున్నాడు. ఆ జూ అని అసలు వినే ముందే రా అనటంతో రాముడే వస్తున్నాడేమో నాకు అనిపిస్తోంది. వాడు రా అనటంతో చెట్టు మీద నాకు రాముడు కనపడుతున్నాడు, ఇటుపక్కకు చూస్తే రాముడే కనపడుతున్నాడు అని రాముడి యొక్క ప్రభావాన్ని మారీచుడు అది రావణాసుడితో చెప్పాడని చెప్పి అరణ్యకాండంలో వాల్మీకి చెప్తాడు. వృక్షే పశ్యామి రకారాది అని నామాని రాఘవత్రస్త చేత సహా. రాముడంటే అంతటి భయం, త్రాసం భయం నా మనస్సు కలిగిపోయింది. రా అనే పేరు ఎట్టితే చాలు రాముడు వస్తున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఎట్లా దాక్కోవాలి. వృక్షే పశ్యామి, ప్రతి చెట్టు మీద ఆయనే నాకు కనపడుతున్నాడు. అట్లాగా అతి భయంతో కూడా భగవంతుడు కొందరికి దర్శనమిస్తుంటాడు. మనకు భయం లేదు, భక్తి లేదు కనుక మనకు దర్శనం ఇవ్వటువంటి నిష్ఠ లేనటువంటి వాళ్ళం కనుక ఆచార్యులైనటువంటి వారు తాము అటువంటి స్థిరమైనటువంటి మనస్సుతో నిరంతరము భగవద్ ఉపాసనం చేసేటటువంటి వారు కనుక వారికి ఆ స్వామి దర్శనం ఇస్తాడు. కనుక నీవు అట్లాగా కోయిల్ కాప్ప అనే ప్రణవంలో లీనమై ఉండేటువంటి పరమాత్మను దర్శించగలిగినటువంటి భాగ్యతలో మహానుభావ. మణికలవంతాళ్ తిరవాయి ఓంకారం అనేటువంటి ఆ ద్వారం ఉందే భగవంతుడు లీనమై ఉండేటువంటి ద్వారం. ఆ ద్వారం తాళి ఆ 2 తలుపులను తెరువు. 2 తలుపులను తెరవడం అంటే ఏమిటి? అందులో ఉండే మొదటి అక్షరమైనటువంటి అకారం యొక్క అర్థాన్ని చెప్పు, చివర ఉండే మకారం యొక్క అర్థాన్ని చెప్పు. నీవు ఆ మధ్యలో ఉండేటువంటి ఉకారం లాంటి వాడివి నీవని మేము అనుకుంటున్నాం. ఈ జీవుణ్ణి పరమాత్మను కలిపేటువంటి వాడు ఆచార్యుడు అని అర్థం. జీవుడు ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి సేవించి ఉజ్జీవించాలి అని ప్రణవానికి అర్థం అని ఇంతటి అర్థాన్ని అక్కడ నిగూఢంగా అండాళమ్మ వారు కూర్చి ఉన్నారన్నమాట. సంప్రదాయ అర్థాన్ని మామూలుగా ఇవన్నీ అందరికీ తెలవవు కనుక నందగోపుల యొక్క ఇంటికి వెళ్ళారు. నందగోపుల యొక్క ద్వారం కాపలా కాసేటువంటి మహానుభావ, కృష్ణుని దర్శించాలనుకుంటున్నాం, మేము వెళ్ళి మాకు ఆ దర్శనం ఇప్పించి ద్వారం తెలుగు అని అడుగుతున్నారు. ఏదో కథ చెప్తున్నారు గౌను అన్నట్టు అనిపిస్తుంది. ఇది కథ కాదు, పరమార్థం. ఇది కథ చెప్పడం అనే పేరుతో పరమార్థాన్ని బోధించడం మన పూర్వ ఆచార్యులు పూర్వ కవుల యొక్క మార్గం. పంచతంత్రం అని ఒక పుస్తకం ఉంది, మీకు అందరికీ తెలుసు. ఆ పంచతంత్రంలో ఉండేటువంటి కథలన్నీ కూడా నిజంగా జరిగినవి కావు. పంచతంత్రం రచించినటువంటి నారాయణ భట్టు అని ఎవరో ఆయన పేరు, ఆయన కల్పించి రాజకుమారుడికి రాజనీతినంతా నేర్పాడు. మిత్రలాభం అని ఏదో ఇంకోటని, మిత్ర సంధి అని మొదలైనటువంటి విగ్రహం అని మొదలైనటువంటివన్నీ కథలు కల్పించి. అట్లాగే ఇక్కడ ఆండాళమ్మ వారు కూడా నిజంగా ఆమె రేపెల్లిలో లేదు, ఇక్కడ ఉన్న
శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోపికలు కారు. భావనా విశేషం చేత అట్లా భావించి తాను ఆ స్వామిని ఆరాధిస్తున్నట్లుగా మనకి బోధించడమే ఆ ప్రబంధంలో పరమార్థం అన్నమాట. ఓ సదాచార్య, కోయిల్ అని చెప్పబడినటువంటి ప్రణవంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క అర్థతత్వాన్ని మకారవాస్యులమైనటువంటి మాకందరికీ తెలిపి మమ్మల్ని జీవింపచెయ్యి అని కోరుతున్నారన్నమాట. మణికదవం తాళు తిరవాయి ఆయన శిరుమైరోం, ఎవరమ్మా మీరు అని ద్వారపాలకుడు అడుగుతున్నాడు అనుకుందాం. ద్వారపాలకుడు అడుగుతున్నప్పుడు మన యొక్క నిజస్వరూపం చెప్పుకోవాలి. ఆయరు శిరుమీయరోం, భగవంతుడిని పొందాలనుకొని వచ్చినటువంటి కల్లా కపటం ఎరగనటువంటి గొల్ల పిల్లలము, కృష్ణుడిని బాధించడానికి కోసం వచ్చినటువంటి దుస్సంకల్పంతో వచ్చినటువంటి రాక్షసులం కాము. ఆయరు శిరుమీయరోం ఉమక్కు, మాకు ఆయరు శిరుమీరోముకు అరై పరై నిన్నలే వాయినేర్దా మాయన్ మణివண்ணన్ నిన్నలే వాయినేర్దా. నా మహానుభావుడు మణివண்ணన్, ఇంద్రనీలం వలె ప్రకాశించేటువంటి దివ్యమైన శరీరం గల ఆ పరమాత్మ నిన్నలే, నిన్న సాయంత్రమే వాయినేర్దాన్ని ఇస్తాను, మీకు కావలసినటువంటి ఉపకరణాలన్నింటినీ ఇస్తాను, వ్రతానికి కావలసిన సామగ్రిని అంతా రండి, నేను కూడా వచ్చి మీతో ఆ పద్ధతిని అంతా చెప్తాను అని అన్నాడు. అందుకోసం వచ్చాము. నిన్నలే వాయినేర్దా తుయోమాయి వందోం, పవిత్రమైనటువంటి భావంతో వచ్చాము. నిన్నలే వాయినేర్దాను, ఆయన ఇస్తానంటే మాత్రం ఎప్పుడు పడితే అప్పుడే వచ్చి అడగటమా మీరు? తెల్లవారి తర్వాత రండి పోండి అని అంటావేమో. తుయోమాయి వందోం, పవిత్రంగా మంచి భావంతో స్నానం చేసి అలంకారాదులను చేసుకొని స్వామిని సేవించడానికి కోసం వచ్చాం మేము. పాడుగా ఆయనకు సుప్రభాతం చెప్పడానికి కోసం వచ్చాము. తుయోమాయి వందోం తుయిరళ పాడుగా. వాయాలు మున్నం మాత్తాదే అమ్మా. తుయోమాయి వందోం, పవిత్రమైనటువంటి భావంతో వచ్చినాము కానీ ద్వేషభావంతో రాలేదు. తుయిలపాడువాన్, ఆయన నిద్రపోతుంటే సుఖసుప్త పరంతప అని చెప్పి రామాయణంలో సీతమ్మ వారు చెప్తారు. సుఖంగా తల్లి దగ్గర ప్రక్కన పడుకొని నిద్రపోతుండేటువంటి ఆ బాలకృష్ణుడు ఉన్నాడే, ఆ బాలకృష్ణుడిని చూచి ఆయన మేలుకొల్పడానికి కోసం వచ్చాము. ఇక్కడే ఆగండి, ఆయన మేలుకొల్పి నేను తీసుకొస్తానులేండి అని అంటావేమో. కాదు, ఆయన శయనించి ఉన్నప్పుడు కాస్తసేపు ఆ తొట్టెలోనో తల్లి ప్రక్కలోనో పడుకొని ఉన్నటువంటి ఆయన చూసి, కృష్ణ నిన్న మాట్లాడా కూడా, నిన్న మాతో అక్కడికి వచ్చి చేస్తానన్నావు కదా, మాకు కావాల్సిన సహాయం అంతా అని మేము పిలుస్తాం ఆయన్ని. అప్పుడు ఆయన రావాలి, ఆయన దర్శించాలి. ప్రభాత సమయంలో ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆయన యొక్క దివ్య దర్శనం మా మీద పడాలి. తుయిరళపాడుగా అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది అనంటే, మేలుకొల్పబడుతున్నటువంటి కృష్ణుని యొక్క సుఖనిద్ర, నిద్రా సమయంలో, అంటే యోగ నిద్ర అనుకోండి, మనలాగా ముద్దు నిద్ర కాదు, యోగ నిద్రలో ఉండి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ప్రసన్నమైనటువంటి ముఖాన్ని చూడాలి అని కోరుతున్నారన్నమాట. ఒక వ్యక్తి యొక్క సౌందర్యాన్ని చూడాలంటే ఎట్లా చూడగలుగుతాం? వాడు అటు ఇటు తిరుగుతుంటే, మాట్లాడుతుంటే, నిశ్చలంగా ఉన్నప్పుడు వాడి యొక్క సౌందర్యాన్ని చూడగలం. కానీ అటు ఇటు ముఖాన్ని తిప్పుతున్నప్పుడు, లేకపోతే ఏదో మాట్లాడుతున్నప్పుడు సౌందర్యాన్ని సంపూర్ణంగా చూడలేము. చిత్రపటం చూస్తాం, ఎంత అందంగా ఉన్నాడు ఇందులో ఈ గుమ్మలో, కదలకుండా ఎంతసేపైనా ఆ పాద చూడమ్మన్నట్లుగా కాళ్ళ దగ్గర నుంచి వేణు వరకు కూడా సంపూర్ణంగా తనివి తీరా దర్శించవచ్చు. తాను చూడాలనుకున్నటువంటి వ్యక్తి అట్లా కాకుండా ఎవరితో మాట్లాడుతూనో అటు ఇటునో వెళుతుంటేనో ముందు నుంచో వెనక నుంచో దర్శనం అవుతుంది, కానీ సంపూర్ణంగా దర్శనం అయ్యే అవకాశం ఉండదు కదా.
సంపూర్ణ దర్శనం ఎప్పుడవుతుంది? సుఖంగా నిద్రపోతున్నప్పుడు ఆయన ముఖం చూసి ఆనందంగా ఎంత అందంగా ఉంది ఆయన యొక్క ముఖం అని అనుకోవచ్చు. సౌందర్యం సంపూర్ణంగా ఉట్టిపడేటట్లుగా ఆస్వాదింపదగినటువంటి సమయం నిద్రపోతున్న సమయమే అన్నారు. కౌసల్యా సుప్రదా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని నిద్రపోతున్నటువంటి రాముణ్ణి మేలుకొలుపుతున్నాడు ఈయన విశ్వామిత్రుడు. రామా, తెల్లవారుతోంది, స్నానం చేయి, సంధ్యావనం చేసుకోండి, మళ్ళీ మనం బయలుదేరాలి అని మనకు పేరు పెట్టి పిలవచ్చు కదా. ముఖం మీద ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడు. నిద్రపోతుంటే ప్రసన్నంగా ఉన్నటువంటి బాలరాముని యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడు. చూడటంతో కౌసల్య జ్ఞాపకం వచ్చింది. ఎంత అదృష్టవంతురాలు ఆ కౌసల్య, ఇంత అందం కలిగినటువంటి కుమారుడిని కన్నదే. ఎంత అదృష్టవంతురాలు, ఎంత తపస్సు చేసుకున్నదో ఆ మహానుభావురాలు అని దాన్ని తలంచుకొని కౌసల్యా సుప్రదా అని కాసేపు అట్లాగే చూసి రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని తర్వాత అన్నాడు. కౌసల్యా సుప్రదా అనే మాటను అన్న కాస్తసేపటికి రాగం తీస్తూ ఆ సౌందర్యాన్ని అట్లాగే చూస్తూ 5 నిమిషాలు ఆపరంతో ఆయన యొక్క ముఖ సౌందర్యాన్ని ఆస్వాదించాడన్నమాట. పూర్వా సంధ్యా ప్రవర్తతే, సంధ్యాకాలం కాబోతోంది, అరుణోదయం అయిపోయింది, సూర్యోదయం కాబోతోంది, తూర్పు దిక్కంతా ఎర్రబారుతోంది, లేనాయన అని పిలుస్తుంది. అట్లా ముఖ సౌందర్యాన్ని దర్శిస్తూ ఆ విశ్వామిత్రుడు కనుక పరవశుడైపోయి ఆ సౌందర్యానికి మొట్టమొదట కౌశల్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆమె ఎంత అదృష్టవంతురాలు అని మనస్సులో అనుకొని తర్వాత కృష్ణుణ్ణి ఆ రాముడిని మేలుకొల్పినట్లుగా అట్లా ముఖ సౌందర్యాన్ని చూసి పరవశుడైన పారవశ్యమును పొందిపోయినటువంటి వ్యక్తి సీతామ్మవారు కూడా. హనుమంతుడు పోయి ఆ సంగతి అంతా చెప్పిన తర్వాత ఫలానా చోట ఉన్నాడు రామచంద్ర స్వామి, నీ జాడ కోసం ప్రయత్నిస్తూ మమ్మల్ని అందరినీ పంపాడు, నీ విషయంలో ఎంత విరహబాధను అనుభవిస్తున్నాడో చెప్పలేము అని ఆ సంగతి అంతా చెప్తే ఆయన చెప్పినటువంటి ఆ మాటలకి ఆయన ఇచ్చినటువంటి ఆ ఉంగరానికి రాముడు పంపించినటువంటి ఉంగరానికి విశ్వసించి పూర్వం జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్పింది ఇక సీతామ్మవారు హనుమంతుడితో. అసలు ఆ జరిగినటువంటి వృత్తాంతం అరణ్యకాండంలో జరిగింది, సుందరకాండంలో ఇక్కడ చెప్పబడుతోంది. వాల్మీకి మహర్షి కూడా ఆ సంగతి అక్కడ జరిగినట్లుగా అరణ్యకాండంలో చెప్పలేదు, సీతామ్మవారే గుర్తు చేసి చెప్తోంది. ఒకప్పుడు అడవి అక్కడ పంచవటిలో మేము ఉండగా రామచంద్ర స్వామి నేను ఇట్లా కూర్చున్నాను, నా తొడ మీద తల పెట్టుకొని కాసేపు విశ్రాంతిగా అంతకుముందుగా అంత వేటాడటానికి ఇటు వెళ్ళొచ్చి నా తొడ మీద తల పెట్టుకొని నిద్రపోతున్నాడు, సుఖంగా నిద్రపోతున్నాడు. ఆయన యొక్క ముఖ సౌందర్యాన్ని తదేక దృష్టితో నేను ఆస్వాదిస్తున్నాను. ఆ సమయంలో వచ్చాడు ఆ దుర్మార్గుడు కాకాసురుడు అని చెప్తున్న కాకాసుర వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అని గుర్తు చేసి చెప్పింది. ఈ విషయాన్ని చెప్పి ఆయనకి నిజంగా సీతను చూపించుకుంటాడు అని ఆయన కూడా నమ్ముతాడు. లేకపోతే సీతను చూపించాలంటే ఎవరిని చూపించావో సీత కాదు నాకు ఎట్లా గుర్తుంది అంటే ఉంగరం అంటే పంపాం, ఈయన పంపినందువల్ల ఆమె నమ్మింది ఆ ఉంగరాన్ని చూసి. మరి ఆయన ఎట్లా నమ్మాలి? సరే నాగరం ఏదో ఇచ్చిందనుకోండి తర్వాత, అదే కాకుండా ఈ కథను కూడా గుర్తు చేయి. ఏమిటి కథ? కాకాసుర వృత్తాంతాన్ని గుర్తు చేయి అని చెప్తూ సమయాబోధిత శ్రీమాన్ సుఖసుప్త, నా తొడ మీద తలపైన పెట్టుకొని పడుకొని ఉన్నాడు శ్రీమాన్. అప్పుడు ఆయన యొక్క ముఖ సౌందర్యాన్ని నేను చూస్తున్నాను ఎంతో ఆనందంగాను.
సుఖసుప్త శ్రీమాన్ అనే ఆ పదాన్ని బట్టి నిద్రా సమయంలో ఉండేటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించడం ముఖ్యం. సుప్రభాతం చెప్తున్నటువంటి భక్తులకు కూడా స్వామి తలుపు తీయటంతో హాయిగా కళ్ళు నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత ఆర్తి ప్రధానార్చకులైనటువంటి వారు మనకి హారతిస్తే భగవంతుని యొక్క దివ్య రూపాన్ని సంపూర్ణంగా మనం దర్శించగలుగుతాం అన్నమాట. అట్లాగా మణిక్కదవన్ తాళి తిరవాయి ఆయిరి సిమీరోముక్కు అరభరి మాయన్ మణివన్నన్ నెన్నెలే వాయి నేర్దాం. ఆ మహానుభావుడు నిన్ననే మాకు మాట ఇచ్చాడు, తప్పకుండా మీకు కావలసినటువంటి ఉపకరణాలన్నింటినీ ఇస్తానని మాట ఇచ్చాడు. ఆయన మాట తప్పేవాడు కాడు. అయ్యయ్యో, ఆయన మాట తప్పకపోవటం ఏమిటి? కృష్ణ రామచంద్రస్వామి ఎట్లాగైతే మాట తప్పడో, మాట తప్పటమే ఈయనకి అలవాటు. అన్ని అబద్ధాలే చెప్తుంటాడు ఈయన. ఈయనకి చాలా తేడా ఉంది. రామోద్విర్ణాభిభాషతే. రాముడు ఎప్పుడు కూడా 2 సార్లు 2 మాటలు చెప్పడు. చెప్తే ఒకటే మాట, అదే నిజమై తీరుతుంది. అంతే తప్ప 2 మాటలు చెప్పడం ఆయనకి అలవాట్లేదు కాదు. కృష్ణుడు కూడా అంతే. శత్రువులైనటువంటి వారి విషయంలోనూ తను నమ్మన్నటువంటి దుర్మార్గుల విషయంలోనూ ఆయన 2 మాటలు చెప్పి ఏదో విధంగా ఆశ్రితులైనటువంటి వాళ్ళని రక్షించడానికి కోసం ఉపాయాలు పన్నుతాడు. కానీ ఆశ్రయించినటువంటి వారిని రక్షించే విషయంలో మాత్రం ఈయన కూడా, కృష్ణ పరమాత్మ కూడా 2 మాటలు చెప్పేవాడు కాడు. మాకు తెలుసు అని అంటున్నారు అండాళమ్మ గారు. నిన్నలే వాయినేరుందా, నోటి మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడన్నమాట. అట్లా ఎవరికి మాట ఇచ్చాడు కృష్ణుడు? ఒక్క ఉదాహరణ చూపించండి. మాట ఇచ్చి నెరవేర్చుకున్నాడు అనేది అని అంటే, కావాలంటే భారతం చెప్తాను వినవమ్మా అన్నారు. భారతంలో ద్రౌపదికి మాట ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. వానభంగం చేయడానికి కోసం వాడు వస్త్రాలన్నీ లాగటం ఇటువంటిదంతా అయిపోయింది. అక్షయ వస్త్రాలను ఇచ్చాడు. చివరికి అయిపోయింది. అది తర్వాత మళ్ళీ వీళ్ళు వనవాసంలో ఉన్న సందర్భంలో ఈయన వెళ్ళినప్పుడు ద్రౌపదికి శపథం చేసి చెప్తున్నాడు. జౌపతేత్ పృథివీ శీర్యేత్ హిమవాన్ శకళీ భవేత్ శుష్యేత్ తోయనిధి కృష్ణే నమే మోహం వచో భవేత్. రామాయణంలో ఎట్లాగైతే రామచంద్రస్వామి యొక్క అభయప్రదాన శ్లోకం అని అంటాం, చరమ శ్లోకం అని. దేన్ని? సహృదయ ప్రపన్నాయ అని విభీషణుడికి శరణాగతి చేసినటువంటి విభీషణుడికి అభయం ఇస్తూ రాముడు చంద్రస్వామి చెప్పినటువంటి సహృదయ ప్రపన్నాయ తవాస్మీత్య యాచితే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని 2 మాటలు మాట్లాడకుండా ఎప్పటికీ నేను వ్రతంగా భక్తులను అనుగ్రహించడానికి కోసం తప్పకుండా నేను అభయం ఇస్తాను అని ఎట్లాగైతే చెప్పాడో, కృష్ణ పరమాత్మ కూడా ద్రౌపదితో ఆ విధంగా చెప్తున్నాడు ఈ శ్లోకంలో. జౌపతేత్ నింగి విరిగి పడుగాక. ఆకాశంలో నుంచి బ్రహ్మాండంగా ఏదో పర్వతాలు పగిలి కింద పడినట్టుగా పడుగాక. పృథివీ శీర్యేత్ భూమిలో నుండి అమాంతం కంపం ఏర్పడి పెద్ద పెద్ద భవనాలన్నీ కూలిపోయేటంత భూకంపం ఏర్పడుగాక. హిమవాన్ శకలీ భవేత్ ఆడంబాంబులు లాంటివి వేసేసి హిమవత్పర్వతం లాంటి దాన్ని కూడా క్షోభ పెట్టేట్లుగా ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలైపోవుగాక. శుష్యేత్తోయనిధి సముద్రం లాంటిది కూడా ఎండిపోయి శుష్కమైపోవుగాక. నీరంతా ఇంకిపోవుగాక సముద్రం. కృష్ణే నమే మోహం వశో భవేత్. ద్రౌపది చెప్తున్నాను, ఎన్ని ప్రపంచమంతా తలకిందులైనా సరే
నిన్ను నీ భర్తలను రక్షిస్తాను, రక్షించి తీరుతానని మాట ఇస్తున్నాను. ఆ విధంగా పంచపాండవులలో ఎవరికి ఏ ఒక్కడికి కూడా అపాయం కలగకుండా ఉండేటట్లుగా రక్షించి ఆమె యొక్క మంగళసూత్రాన్ని కాపాడినటువంటి వాడు కదా ఆ పరమాత్మ. కనుక నిన్నలే వాయునేరందాన్ భక్తుల విషయంలో ఆయన కూడా రాముడిలాగే అభయప్రదానం చేయటంలో గట్టి శపథం చేసి అభయప్రదానం చేస్తాడు, రక్షిస్తాడు అనటంలో నాకు సందేహమే లేదు. తుయ్యోమా ఇవందో పవిత్రమైన భావంతో వచ్చాము. తుయ్యిర పాడువాన్ కనుక వాయాల్ మున్న మున్నం మాత్తాదే అమ్మా స్వామి. మొట్టమొదట అపశకునం మాటలు పలకకుండా ఇప్పుడు కాదుకోండి, మళ్ళీ ఎప్పుడో రండి, ఆయన వచ్చిన తర్వాత చెప్తాను, అప్పుడు మీకు మీతో మీరు మాట్లాడుకుందరు కానీ అని కాకుండా నీ నేష నిలయి కదవన్ నీకు దృఢంగా ఉన్నటువంటి మేము తొయ్యలేము ఆ తలుపు. మీలాంటి వాళ్ళు బలిష్ఠులు కనుక దేవాలయం తలుపులు తొయ్యాలంటే ముగ్గురు నలుగురు కలిపి తొయ్యాలి. ఇంతలావు తలుపులు పెద్ద పెద్ద ద్వారాలతో ఉంటాయి. మహారాజు గారి ద్వారం కనుక అంటే నందగోపుని యొక్క ద్వారం కనుక భవనం చాలా పెద్దది కాబట్టి ఆ భవన ద్వారాలు కూడా చాలా పెద్దవి. అల్పశక్తి కలిగినటువంటి మాలాంటి వాళ్ళని తెరవలేము. నీవే వెళ్ళి అయితే మీరే తలుపు తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళండి అమ్మా అని అంటావేమో, అది నువ్వే చెయ్యాలి. భగవద్ దర్శనం మాకు నీవే కల్పించాలి అని చెప్పి ఆచార్యుడిని ప్రార్థించడం ఈ శ్లోకంలో ఈ పాసురంలో ప్రధానమైనటువంటి అర్థం అన్నమాట. ఇట్లా ఈ శ్లోకాన్ని ఈ పాసురాన్ని ప్రధానంగా వాక్యార్థంపై కనపడుతున్నట్లుగా ద్వారం తెలుసుకుని లోపలికి వెళ్ళటానికి ద్వారపాలకుల్ని ప్రబోధించినట్లుగా కనపడుతున్నా. స్వాపదేశం అని అంటారు. స్వాపదేశం అంటే ఆ శ్లోకాలను అనుసంధించుకున్నప్పుడు దానిని మనకు ఎట్లా అన్వయించుకోవాలి అనే భావనని స్వాపదేశం అని అంటారు. ఈ పాసురాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలి? మన హృదయం ఒక చీకటితో నిండి ఉన్నది, అందులో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ దర్శనం మనకు కావాలి. ఆ ద్వారాన్ని తెరిచి అక్కడ వెలుగును మనం ప్రసాదించాలి. వెలుగును ప్రసాదించి ఇదిగో పరమాత్మను దర్శింప చెయ్యాలి. అట్లాగే ఒక అర్చకుడు ద్వారం తెరిచి లోపల దీప ప్రకాశనం చేసి దీపాన్ని వెలిగించి మనకి ఎట్లాగైతే హారతితో భగవద్ దర్శనం చేస్తాడో, ఓ ఆచార్య మా హృదయంలో ఉండేటటువంటి జ్ఞానం అనే దీపాన్ని మాకు వెలిగింపచేసి భగవంతుని యొక్క దర్శనం మాకు కలిగేటట్లుగా మమ్మల్ని అనుగ్రహింప చెయ్యి అని ప్రార్థించడం ఈ భాషలో ప్రధానమైనటువంటి ముఖ్యార్థం అన్నమాట. శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనువనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. గంధబంధుర సింధవే విష్ణుచిత్తసముద్రాయై గోదాయై నిత్యమంగళం.